హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరికీ కూడా హ్యాపీ దీపావళి. మీరు దీపావళి ఎలా చేసుకున్నారు అనేది అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. మేమైతే చాలా బాగా చేసుకున్నాము. ఇవాళ అయితే తోటకి వెళ్ళైతే బంతిపూలు తెచ్చుకున్నాం అనమాట. ఇంకా మార్నింగే లేచి అమ్మ అయితే బంతిపూలు కడుతున్నారు. డోర్స్ అన్నిటికి కూడా కడదామని చెప్పేసి. ఎవ్రీ టైం కూడా ఫెస్టివల్ అనగానే మాకైతే పూలు చాలా ప్రాబ్లం అవుతుంది. మేము ఏం చేస్తామంటే డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా, అక్కడ అసలు చాలా కాస్టెస్ ఉంటాయి. ఇంకా అది కూడా అసలు కొన్నిసార్లు అయితే ఆ పూలు కూడా బాగోవు అండ్ అవైలబుల్గా కూడా ఉండవన్నమాట. ఇంక ఇదంతా కాదని చెప్పేసి ఈసారి మేమే డైరెక్ట్గా తోటకైతే వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి పూలు కూడా, చూడండి మీకు అర్థమవుతుంటుంది. మేమైతే ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ పూలు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అన్ని డోర్స్కి అయితే కట్టేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ అయితే హెడ్ బాత్ చేసేసి ఇంకా పూజ అయితే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. అమ్మే చేయాలి పూజ అయితే, అమ్మ చేస్తా అని చెప్పారు. అయితే ఏమైందంటే మేము టైం చూసుకోలేదన్నమాట. 5:45 దాకా మేము టీవీ చూస్తూ ఉండిపోయాము, ఇంకా బిగ్ బాస్ పెట్టేసుకొని. ఇంకా దానివల్ల లేట్ అయిపోయింది. ఇంకా నేనే తొందర స్నానం చేసి అయితే పూజకైతే స్టార్ట్ చేశాను. అమ్మ మళ్ళీ ఈ ప్రసాదం చేయాలి కదా అమ్మవారికి అని చెప్పేసి అమ్మ అయితే ఆ పనిలో ఉన్నారనమాట. నేనేమో ఇంక ఇలాగా ముగ్గు పెట్టేసి అమ్మవారికి అయితే పూజ చేశాను. మీరు ఎలా లక్ష్మీ పూజ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. చాలా అనుకున్నాం కానీ చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. టైం అయిపోయేసరికి అసలు ఏమి చేయలేదు. ఇంకా డెకరేషన్ అదంతా కూడా పూజ తర్వాత ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. బయట అదే దియాస్ పెట్టడానికి అన్నిటికి కూడా. మీరు ఎలా చేసుకున్నారు లక్ష్మీ పూజ? బాగా చేసుకున్నారా? మేమైతే ప్రసాదం చేయడానికి కూడా కుదరలేదు, అందుకని చెప్పేసి ఇంకా గులాబ్ జామున్ అయితే చేస్తున్నారనమాట, ఇన్స్టెంట్గా అయిపోతుందని చెప్పేసి. అయితే దీపావళికి నేను అనుకున్నవి ఏమీ జరగలేదు అనమాట. లైక్ ఏంటి అంటే అమ్మతో పూజ చేయించేసి నేను రెడీ అయిపోదాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట, హాఫ్ శారీ కట్టుకొని. ఇంకా ఆ ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి నేను నార్మల్గా డ్రెస్ వేసుకున్నాను అనమాట. వేసేసుకొని సరే నేనే చేస్తున్నాను ఇంకా పూజ అయితే లక్ష్మీ అమ్మవారికి అయితే. కొన్ని కనకంబరాలు ఉంటే అమ్మవారి కోసం ఇంకా మాల కట్టమని అమ్మకైతే ఇచ్చేసాను అనమాట. మాల కట్టడం కూడా రాదు నాకైతే పూలు, అందుకని చెప్పేసి ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా మర్చిపోయాను అనమాట. అందుకని చెప్పేసి అందిస్తూ ఉంది అమ్మ. ఇంకా నేనైతే బొట్లు పెట్టేస్తున్నాను అమ్మవారికి. లక్ష్మీ పూజ అంటే లక్ష్మీ సహస్రనామాలు ఇంకేవేవో చెప్తూ ఉన్నారు, అసలు ఏమీ అర్థం కాలేదన్నమాట. ఇంకా మాకు ఇవన్నీ ఏమీ తెలియదని చెప్పేసి నార్మల్గా దీపం అయితే పెట్టేసాము అమ్మవారికి. ఇంకా అంతే, మేము ఎప్పుడు కూడా ఇలానే చేస్తాము. నార్మల్గా ఒక దీపం అయితే వెలిగిస్తామన్నమాట అమ్మవారికి, బొట్లు పెట్టేసుకొని పూలు వేసేసుకొని ప్రసాదం పెట్టేస్తాం, ఇంకా అంతే. ఇంకా చాలామంది చాలా చేస్తారు కానీ అవన్నీ తెలియదు అనమాట. ఎప్పుడు ఫాలో అవ్వడం బెటర్ అనేది నా ఒపీనియన్. డిఫరెంట్గా ట్రై చేయాలని అయితే ఏమి ఉండదు కదా పూజ విషయంలో. మనకి ఏదైతే అలవాటు అవుతుందో అదే బెటర్ అనిపిస్తుంది నాకు అయితే. ఇంక ఇక్కడైతే చూడండి నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. మా అమ్మ పూలు ఇవ్వగానే ఇంకా పూలు వేసేసాను. పూలు వేసేసి బయటికి వెళ్ళి ఇంకా పూలతో అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మా అమ్మ అయితే మా అన్నతో ఫోన్ మాట్లాడుతూ ఉందన్నమాట. ఎలా ఉంది మా అమ్మ ముగ్గేసింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పూలతో డెకరేషన్ స్వస్తిక్ గుర్తు వేద్దామని చెప్పేసి అనుకున్నాము మేము. ఇంకా ఇలాగ స్వస్తిక్ గుర్తు అయితే వేసేసి ఇలాగైతే దియాస్ అయితే వెలిగించామన్నమాట. 5 దియాస్. ఎలా అనిపించింది? నార్మల్గా రంగోలి టైప్లో డెకరేషన్ చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు. అండ్ ఇక్కడైతే ఇంకా డెకరేషన్ అయిపోగానే ఇంకా వెళ్ళైతే కొన్ని క్రాకర్స్ అయితే కాల్చామన్నమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రిషశ్రీ వ్లాగ్స్.